ఇడ పెట్టుకొని మనిషిని అలా పోస్టర్లు అతికియాలి గోడల పైన. జోక్ బాబ్. ఆ పైన చేసిన బాధ అనిపించదు. సెంటిమెంట్ తో కొట్టావురా. సెంటిమెంట్ తో కొట్టావురా. లేదు ఇడ కాదు స్లోప్ ఉంది. కైలు మారింది నా నడక మారింది. అరే నా కడుపు మొత్తం గుంజి కట్టేసిరు, నాకు ఆకలి అవుతుంది. కడుపు ఉందా? ఇదేంది ఇంకా? అరే అరే ఇప్పుతారా ఇప్పరా నాకు అంకోల్ అంకోల్ కరా ఇప్పుడు అంకోల్ నీళ్ళు అన్న queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. సో లాస్ట్ కి అటు తిరిగి ఇటు తిరిగి ధర్మేష్ అన్న వచ్చిండు. ఇప్పుడు నేను ఎందుకు పిలిచిన తెలుసా? పెద్ద ప్లాన్ వేసిన నేను. ఇప్పుడు సన్మానం కార్యక్రమాలు నువ్వే వేసేసుకున్నావు కదా. ఏం చేద్దాం? మీరు చేసారు కదా మన ఘనకార్యం. ఏమని? ఇడ పెట్టుకొని మనిషిని అలా పోస్టర్లు అతికియాలి గోడల పైన. జోక్ బాబ్. ఇప్పుడు చాయ్లో మన కారం పొడి ఇట్లా వేసిస్తావు. అవును అది కూడా చెయ్యొచ్చు. చాయ్ నాకు పెట్టడానికి రాదు, లేకపోతే వేస్తుండేలే గానీ. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని. ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? తరుణ్ అన్న ఉన్నాడా? లేడు. లేడు అదే తెలుసు, లేడు. ఆయన బండి ఉంటదా? ఆ బండిని మనము అయిన ముంగట్నే నేను పిలిపించి మరి ఖరాబ్ చేయాలి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ రివెంజ్? అంటే నేనేదైనా చేసిరు అనుకో తక్కువని చేస్తారు. అదే నేను చెయ్యాలి. అదే నేను చేయాలంటే ఏమో ఎవ్వరు నాకు సపోర్ట్ చేయరు. ఫోన్లో అని ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తావేమో అని, మంచోడు అని నాకు సపోర్ట్ చేయాలని పిలిస్తే పెద్ద మనిషి సపోర్ట్ చేయకుండా ఏమేమో అంటావేమి? నవ్వుడు కాదు. సపోర్ట్ చేసావా చెయ్యవా? చేస్తా కానీ బండి అయితే ఖరాబ్ చేయ. నేను ఖరాబ్ చేసా. జస్ట్ ఆయన చెట్టు కట్టేయాలి. చెట్టు కట్టేయాలి. బాధ అనిపిస్తుంది నాకు చెప్పి నాకు నా పైన చేసిన బాధ అనిపించదు. సెంటిమెంట్ తో కొట్టావురా. సెంటిమెంట్ తో కొట్టావురా. సరే ఇప్పుడు చేసావా చేయవా? చేద్దాం. ఏం చేద్దాం చెప్పు. ఆయన బండి తీసుకురా. కాదు, మొన్న మీ బావ బండి ఇట్లా ఎత్తేస్తే దావత్ ఇస్తాను. ఇచ్చినావా? మీరు నా పైన అటు తిరిగి తిరిగి కాదు ఇచ్చినావా? నువ్వు ఫస్ట్ ఇది చేస్తావా చేయవా? అవన్నీ కాదు. దావత్ ఇస్తా అంటేనే చేస్తా. ఇస్తా. నా బర్త్డే వస్తుంది అది ఇస్తా. పెద్ద దావత్ నా బర్త్డే. వీడియో సాక్ష్యం. ఈమె బర్త్డే రోజు పిలిచి పిలుస్తా. నేను అందరినీ పిలుస్తా. నేను వేరే వాళ్ళకి కాదు, నేను అందరినీ పిలుస్తాను నా బర్త్డేకి. అర్థం మీలక కాదు. మాయలకు కదలని మగువా మాటలకు ఏంటంటే నాకు కొంచెం చికెన్ ముక్కలు ఎక్కువ వేయాలి. మటన్ ముక్కలు పెడితే చికెన్ ఎందుకు? ఇప్పుడు బండి ఖరాబ్ చేద్దాం అంతే కదా. ఇప్పుడే తీసుకురా. ఆయన చెట్టు కట్టేయాలి. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పి చెట్టు కట్టేసి మరి బండి అయిన ముంగట కళ్ళ ముంగట ఖరాబ్ చేయాలి. ఏం చేస్తాడు చూద్దాం. అప్పుడంటే వదిలేసిన వచ్చి కొట్టిండు. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. నిన్ను కూడా కొట్టిండు. ఓవర్ మాటలు మాట్లాడుతుండు. తరుణ్ తమ్ముడు నువ్వు ఓవర్ మాటలు మాట్లాడుతున్నావు. ఓవర్ అయిపోతుంది నీకు. చేస్తా నీ పని ఇప్పుడు. నడు బండి తెచ్చినావా? బండి బాలే కదా ఇంకా రాని మళ్ళీ పిలువ. ఫోన్ చెయ్యవు. A few moments later. చేసిండు తరుణ్ అన్న వచ్చింది. వెళ్ళే ధర్మేష్ అన్న చూద్దాం. ధర్మేష్ అన్న కూర్చుని లోపల పని ఏదా? ఏడు సోనం ఏడుంది? సోనం బాయ్. ఏమైంది? నీకు ఇల్లు పక్కనే కాబట్టి వచ్చి మరి ఈరోజు ఏం వీడియో? సర్ప్రైజ్ ఇస్తారా? అది మాట్లాడుతున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది.
వెళ్ళు. ఇప్పుడైతే నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ ఒక కేక్. ఇవన్నీ మాటలు నేను ఎప్పటి నుంచో కాదు ఏడికి మనం ఒక దగ్గర పోవాలి. సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. ఏం పెట్టారు? పట్టిన ఏదో నీళ్ళ అవుతానా? అరే నీళ్ళు బాపిడా ఏంది చల్లగా సర్ప్రైజ్ ఏంది? సర్ప్రైజ్ ఎవరైనా చెప్తారా? అవసరమా అంటే అడుగుతున్నా ఏ టైం ఆయన నా ముఖానికి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను చూడాలా? నిజమేనయ్యా పొల్లారా. అరే రా బాయ్. కొంచెం తొందరగా తీసుకోరా. సరే బాబు రా. అదే అంత దూరం నుంచి వచ్చినా ఇప్పుడే ఇప్పుడైతే వచ్చినా చెప్తున్నా మళ్ళీ చిన్నది ఏదైనా ఏదామంటే నువ్వు ఏది ఇస్తావు ఊపిరి ఆగుతలేదు. ఏం చూసుకో కథలు పడుకో కళ్ళకెందుకు కడుతున్నావు? గిఫ్ట్ అయితే ఒక్క నిమిషం కళ్ళు పోతున్నాయి అన్న గుంజుకోబోతుంది. కనిపిస్తుంది ఇంకా టైట్. కళ్ళు గుంజుతున్నాయి అన్న. ఒక్క నిమిషం. అరే అన్నారు నా చెట్టు తీసురు ఏంది అంతా కింద పడతా. స్టైల్ మారింది నా నడక మారింది. ఏముంది ఉందా వెళ్ళిపోవాలి ఇంటికి. నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. పోతున్నావు అన్న పచ్చుకుంది గీడికి ఎందుకు వచ్చా నేను ఎందుకు కూర్చా? అరే గిఫ్ట్ అన్నీ ఉంది ముంగట. గడ్డి గడ్డి ఉంది గడ్డి కాదు మనము గ్రౌండ్ కి వచ్చినాం కూర్చో. అరే ఏందన్నా ఏడున్నా? అవును ఎన్నో నీకు సర్ప్రైజ్ కావాలొద్దా? ఏం సర్ప్రైజ్? ఓపెన్ చేయడానికి పట్టుకో ఓపెన్ చేస్తున్నా సర్ప్రైజ్. ఎట్లా పట్టుకో ఇట్లా పట్టుకో బాప్. పట్టుకున్నా ఈ గడ్డి ఏంది నా చేతిలో పెట్టిన? గడ్డి కాదు అది, అది నేను చెప్తా నీకు తెలియదు. అది ఏం స్టాచ్యూ? అది అమెరికాలో అందరు అంటారు క్యాపిటల్ ఆఫ్ అమెరికా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అమెరికా. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు. ఏంది నువ్వు పట్టుకో. ఇదేమో ఉంది చేతిలో. మంచి క్యారెక్టర్ పట్టుకో పోయి మంచిగా పట్టుకో. ఇట్లా పట్టుకుంటారా ఇట్లా కొంచెం వెనకాల జరుగు. అరే ఏముంది ఇంకా అన్నా? ఇంకాలేమో ఉంది ఇది అన్న. రాయి ఉంది. ఇది రాయ ఏం చేస్తారు దీనికి? ఏం చేస్తారు? అదే సర్ప్రైజ్ ఇస్తావరా? నాకు ఇట్లా చేస్తారా? అట్లా అరే నీకు చేతులు కట్టేసి సర్ప్రైజ్ మళ్ళీ అది నాకు కావాలని ఎగబడుతూ. అరే ఏమో కడుతురు. అరే వద్దు. అరే అన్నా, అరే కడుపు వచ్చిందా? అరే అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. అరే కన్ను అమ్మా అయ్యా చేతులు అన్నా అన్నా వద్దు ప్లీజ్ అన్నా. అరే చేతులు ఎందుకు కడుతూ? సర్ప్రైజ్ అయితే అరే సోనం సోనం ఇట్లా చేస్తే చూడు మన గలీజ్ చేస్తా నేను. నా చేతులు నడలకి మొత్తం చుట్టేసినావు. అరే తీయనా? అరే తీయనా? నువ్వు అయితే కనబడతలేవా? ఎవరు నీకు? నాకేం అరే సోనం చాలా రేట్ ఎక్స్పెన్సివ్. నువ్వు గుంజుకొని తీసుకుంటావు అందుకే. సరే తీసోనం ఇది సర్ప్రైజ్ తీయద్దు. సర్ప్రైజ్ అయితే ఏంది? కళ్ళ కట్టిరు, చేతులు కట్టిరు, కాళ్ళు కట్టి సర్ప్రైజ్ ఇది. అవును. అరే నా కడుపు మొత్తం గుంజి కట్టేసిరు. నాకు ఆకలి అవుతుంది. కడుపుందా? ఇదేంది? అరే
సోనం ప్లీజ్ ఇది ఆగు సర్ప్రైజ్ వస్తుంది. బండి సౌండ్ వస్తుంది. నీ బండి కాదు, నీ కొత్త బండి కొనుకొచ్చు. బండి పైన ఒక సర్ప్రైజ్ వస్తుంది, ఒక ఆమె గర్ల్ నీకోసం అమెరికా నుంచి వచ్చింది నీకోసం. అందుకే నేను అమెరికా స్టాచ్యూ అక్కడ తయారు చేసింది. తెల్ల ఉందా చూపిస్తా. ఇంకేంది పిల్ల గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే. అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. ఇంకోసారి ఆటలు ఆడతావా? ఇదేంది అరే చేతులు ఇప్పున్న ఫస్ట్ వద్దు ఏం తప్పిపోయిందని మన నువ్వు నా గోలి అయ్యో కొడుతుంది అయ్యా దెబ్బ అంటుంది సోనం మదాకాడ. ఏం చేయాలనుకుంటున్నావు? అన్నాను నేనున్నా. సోనం గాలి ఎందుకు తీస్తున్నావు? అరే అన్నా అరే ప్లీజ్ రా. అరే అన్నా వద్దానా అలా గాలి ఇస్తుంది. పంక్చర్ షాప్ కూడా లేదు. కూర్చోాలి కదా. అరే సోనం మంచిగా చెప్పిన ఇజ్జత్ చూడమాల. నేను ఏం చేసినా చెప్ప ఏం చేసినా? అరే 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 ధర్మేశ్వర నువ్వు 2 ముద్ర పామా నువ్వు ఎందుకు చేసినావు? అరే అన్నా వద్దా అన్నా ప్లీజ్ అన్నా. వద్దు అరే అన్న అరే వద్దు. అరే అన్నానే మా ఇంటికి పోవాలన్నా. అమ్మా అరే సోనం ఇట్లా చేసావు అసలు అనుకోలే. ధర్మేశ్వర ఏం చేయాలి? అరే సోనం అరే జరుగు. అరే ఇది అన్న ఇది అరే గట్టిగా టేస్ట్ చేసి ఇంకా. అరే సోనం వద్దు సోనం ప్లీజ్ సోనం గాలి లేదు. అరే అమ్మా అరే సోనం ఎట్లుంది? బాగుందా? మిస్సింగ్ వీడియో అంట ధర్మేశన అన్న. మిస్సింగ్ వీడియో వద్దు సోనం సారీ సోనం. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో మస్తు ఉంటదానా? అరే అరే ఆమె ఎయిర్ లాక్ తీస్తున్నది మంచిగా. అరే వద్దానా నువ్వు ఏందన్నా నువ్వు ధర్మేశ్వర 2 చేస్తావా? అవును సోనం ఏంది సోనం? ఏం చేసినా సోనం నువ్వు ఇక్కడ చేసినావు. అరే 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 అవి సీట్ తీసుకురా. అట్లా సెన్సార్లు ఉంటాయి దానికి. అరే అన్నా ప్లీజ్ అన్నా. ఒక పంచు కొట్టేస్తే బండి. అరే అరే వద్దు సోనం. అరే సోనం ప్లీజ్ సోనం నాకు. అరే దిస్ ఇస్ ద తాళం. యు గో బర్రెల్స్. అయ్యా సోనం మరి ఇంత కలిసి చేస్తున్నావా? చేస్తా అన్నా ధర్మేశ్వర గుర్తు పెట్టుకో. మీరు ఇద్దరు కలిసి నాతో ఆడుకుంటారు. మళ్ళీ నేను ఆడుకుంటే గలీజ్ ఉంటది మళ్ళీ మీకు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. అరే సోనం వద్దు సోనం. అరే అన్న అన్న మట్టి అన్న గలీజ్ అతను పురుగులునే అన్న దానిలా. పురుగులు. అరే ధర్మేశ్ అన్న ఏందన్నా అన్న ఈ చేతులు అన్న. సన్మానం చేద్దామా? అరే వద్దానా. అరే ఇప్పుతారా నాకు అంకోల్ అంకోల్ జరా ఇప్పుడు అంకోల్ అరే చేస్తావా? కట్టేది అరే నేను చేస్తా నీళ్ళు పట్టుకరా. సోనాం వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన ఆయన పైన పోసేస్తాను నీళ్ళ మీద. చల్లసరిగా నీళ్ళు ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఏం కాదు
ఎంత చేస్తారు చేయరు ఇద్దరు. వద్దు సోనం, సారీ సోనం, సోనం బట్టలు సోనం ప్రేమతో నేను చేస్తా కొన్ని నేను దొంగ అదే దొంగ చోలపోయినాయి నీళ్ళు చల్ల ఉన్నాయి నీళ్ళు అన్న టాయిలెట్ పోసుకుంటూ సోనం వద్దు సోనం చల్ల ఉందా? ఎంత చేస్తారు చేస్తావు ఇంకోసారి వద్దు అంటే కాదు ఇదంతా రివెంజ్ అను నువ్వు కూడా చేస్తే గలీజ్ ఉంటది. ఇప్పుడు నుంచి ఏడ్చుకోవాలా మీరు అట్లా చేస్తావు చూసుకుందాం. ఏం చేస్తావు? ఇగో అవసరం లేదు తమ్ముడు. ఇప్పుడు అరే ఇప్పుతారా తమ్ముడు ఇగో అదే 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 చేస్తా. సైలెంట్ ఉండే చేస్తా నేను ఇట్లా చేయను. నేను సైలెంట్ ఉండే బక్రా 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 నాకు దారుణంగా కట్టేసి ఆడుకుంటున్నాతోని 2 చేతులు కట్టేసి కాలు కట్టేసి ముళ్ళ కిరీటం పెట్టినాం దేవునికి. అయ్యో ముళ్ళ కిరీటం అదే ముళ్ళ కిరీటం ఉంటలేదండి సోనం. అది దురద పెడతా సోనం జరుగు దురద పెడతది. అరే అన్నా వద్దన్నా ముళ్ళ కిరీటం వదిలేరు నేను ఏం చేయ ఇప్పటి నుంచి ఏం చేయ మీ దాని మీద సోనం వద్దు చెయ్య అన్నా కదా అరే బండి మీద ఎందుకు వేస్తావు? సారీ చెప్పు. ఎవరికి చెప్పాలి? సోనం సారీ అన్న. వస్తున్నావు మధ్యకి ఏం చేస్తున్నావు? దావత అన్న సారీ అన్న. దావత్కి అడుగుతావు నువ్వు దావత్కి అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు? అప్పుడు మొన్న ఈమె నీకు హెల్ప్ చేసిన నేను దావత్ అడగాలి అర్థమైంది. సరే 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 వదిలేసే ఇప్పుడు వదులు. నేను ఇప్పుడు నుంచి ఏం సరే కొట్టిరా చేసిరే అంతా చేసిరే వదిలేసే. నేనేం చేయాలి అదే అరే రే అరే ఆమె దాలో కూర్చుంది. అరే చెప్తున్నా సోనం వదిలే. ఎట్లా ఇంకెప్పుడు సాటిస్ఫాక్షన్ కావాలా? ఆకలి ఎట్లా తీరాలి మనది? తీరుతుంది మీరు అందరు తీరుతుంది. అరే సోనం ఎక్కువ మాట్లాడుతుండు మూతికేసాయి ఒక్కరు చూసి ఆడుకుంటారు కదా ఆడుకోని. అరే అరే కళ్ళు భలే ఛాన్సులే భలే ఛాన్సులే అరే ఒక్కరిని చూసి ఆడుకుంటారు ఈరోజు అన్నా. ధర్మేష్ అన్న గుర్తు పెట్టుకో అన్నా. వద్దు వద్దు సోనం నెక్స్ట్ ఏం చేయాలి అదే చేస్తాను. ఏం చేస్తావు? కొడతావా? లే అరే అన్న దొంగ. అరే కింద తమ్ముడు నువ్వు అలా తప్పించుకోగలరా? చూడు తప్పించుకోగలరా కాక అన్నా పోతుండనా? దీంతో చూద్దామా? చేస్తారా? నువ్వు ఎట్లా దొరుకుతావు సోనం? సోనం అక్క కట్టేసేసి నా కాలికి ముల్లైతే నీ కంట్లో కన్నీరు విదూరం కాదు. నాకు ఇది కలిదు మొత్తం నా చూడు ఎట్లా చేసి నాకు జోక్ అన్న రివెంజా చూడక మొత్తం గడిచిపోయినా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ దొంగ వెళ్ళిపోయిండు దొంగ వెళ్ళిపోయిండు.
నా తాళం మీద పడేసింది. అరే దొంగ, అరే సరే ఆడుకోరి, ఎంత ఆడుకుంటారో ఆడుకోరి. నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ నేనేం చేయాలో అదే చేస్తావు.